ఓ ఉద్ధవా, స్వర్గఫలాలను వర్ణించే వేదం మనుష్యులకు ఆయా లోకాలలోని పరమ పురుషార్థాలని చెప్పలేదు. ఏం చేశారంటే, మొట్టమొదట్లో నువ్వు యజ్ఞయాగాదులు మంచి పనులు అన్నీ చేసేటట్లయితే, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ దీన్ని పాటించి నువ్వు చేసినట్లయితే నీవు నీ శరీరాన్ని వదిలేసిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు సౌఖ్యాలు, తర్వాత దేవతా స్త్రీలతో నీకు సంభోగం, అదే సంపర్కం, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి, హాయిగా ఆనందించవచ్చు అనేటువంటి విషయాలు చెప్పి వాళ్ళ చేత యజ్ఞాలు అవి చేయించడం మొదలుపెట్టారు. ఎందుకని? ఏదో ఒక ప్రలోభం చూపిస్తే తప్ప నువ్వు ఏ పని చేయవు కదా. ఏ పని చేసినా మనం ఏది నాకేంటి అని ఆలోచిస్తాం కదా. మానవ జన్మ సహజమైన లక్షణం నాకేంటి. అందుకని ఏం చేశారు, ఒరే దీంట్లో అది చేస్తే అది ఉందిరా అని నీకు ఒక టెంప్టేషన్ క్రియేట్ చేశారు. కానీ ఏనాడు అసలు వేదంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, తరువాత ఆ లోకాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆచరించవలసినటువంటి పురుషార్థాలు ఏమిటని చెప్పాల. అక్కడి ఊరికే ఎంతసేపు అమృతం తాగొచ్చు, మన రంభ తిలోత్తమతో తిరగచ్చు అని చెప్పేవి నీకు చెప్పారు తప్ప అసలు అవి చేయడానికి నువ్వు అక్కడ ఏం చేయాలో చెప్పలేదు. ఎందుకని? అది చెప్తే ఇది చెయ్యవు, నువ్వు అసలు ఏ పని చేయవు మంచి పని. అందుకని నీ చేత ఏదో విధంగా ఒక యజ్ఞం చేయించి మంచి క్రతువు చేసి 10 మందికి లాభం జరిగేటట్టుగా నీ చేత చేయించడానికి ఈ మార్గం చూపించారు. అసలు అక్కడ జరిగే రహస్యాలు చెప్పాలా. అక్కడ ఊరికి అన్నం ఎట్ట పెడతారా, ఏమీ చేయకుండా. సో అక్కడ ఏం చేయించాలో చెప్పలేదు. అర్థమైందా? ఆ విధంగా చెప్పారు. అందుకే ఆయా లోకాలలోని పరమ పురుషార్థాలని చెప్పలేదు వేదం. స్వర్గభోగాలు ఉన్నాయని చెప్పింది అంతే. కానీ బాహ్యంగా పురుషులకు అంతఃకరణ శుద్ధి ద్వారా పరమ కళ్యాణప్రదమైన మోక్షం యందు లక్ష్యం కుదరడం కొరకు ఆ పుణ్యకర్మలపై రుచి కలిగించడానికి మాత్రమే అలా వ్యక్తం చేయబడింది. ఎందుకు చెప్పారు? యజ్ఞాలు యాగాలు చేయరా, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చని ఎందుకు చెప్పారు అంటే, నీవు మోక్షం పొందాలంటే మంచి పని చేయాలి. మంచి పని చేయాలంటే మొదటి మార్గం నువ్వు యజ్ఞయాగాదులు చేయి, స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ ఒరే నాయన, అసలు యజ్ఞం చేసేటువంటి ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పరమాత్మని పొందడం, అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడేటందుకు చేయాలి అనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు. మనం ఏం చేసాం, బయట చెప్పింది మాత్రం చేస్తూ కూర్చున్నాం, లోపల చెప్పింది ఏనాడు మనం పట్టించుకోవాలి. ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం, భగవద్గీత పారాయణ అన్నీ చేస్తూ ఉంటాం, దాని లోపల ఉన్న రహస్యం మాత్రం మనం పట్టించుకోం. చెప్పే మహానుభావుడు లేడు, చెప్తే విని అర్థం చేసుకునే మహానుభావులు అంతకన్నా లేరు. ఎవరికైనా సరే ఊరికే నోటికి 4 సార్లు అనేస్తే అది అయిపోతుందని మన ఉద్దేశం. అంత తేలికైన విషయం అని మన అభిప్రాయం. అది తప్పు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నీకు కనీసం ఒక మంచి పని చేయడానికి లక్ష్యం కుదరాలంటే ఒరే నువ్వు చేసేది వస్తుంది అని నీకు చెప్పడం ద్వారా నిన్ను ఈ లోపలికి తీసుకురావడం జరిగింది. అంతేగాని స్వర్గానికి వెళ్ళినా అక్కడ నువ్వేం కష్టపడాలో నీకు చెప్పలేదు. అర్థమవుతుందా మీకు? అది తర్వాత ఇప్పుడు 2 చెప్తున్నాడు చూడు. బాహ్యంగా పురుషులకు అంతఃకరణ శుద్ధి ద్వారా, అంతఃకరణం అంటే ఏంటండి, మనసు బుద్ధి చిత్తమహం ఈ 4 శుద్ధి అవ్వాలి. శుద్ధి అయితేనే నువ్వు పనికొచ్చేవాడివి. ఇవి అవ్వాలంటే ఈ కర్మలు కొన్ని చేయాలి. అందుకని నేను యజ్ఞయాగాదుల కర్మలు చేయమన్నాను. వాటి ద్వారా పరమ కళ్యాణప్రదమైన మోక్షం యందు లక్ష్యం కుదరడం అంటే యజ్ఞం చేసి ఊరుకోకు. ఈ యజ్ఞం చేసిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించు. అసలు నువ్వు చేసే కర్మ యజ్ఞంగా ఎప్పుడు మారుతోంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి? యజ్ఞం చేయమంటంలో నీ ముఖ్యమైన ఉద్దేశం అది త్యాగంతో కూడి ఉండాలి. అప్పుడు నువ్వు స్వర్గానికి వెడతాను, నా అక్కడ అమృతం తాగుతాననే మాట ఎక్కడి నుంచి వస్తుంది రాయ్యా? అర్థమైందా? ముందు ఆ మాట చెప్తే కానీ నువ్వు చేయవు. నెమ్మదిగా చేస్తే అటు దోనలోకి వస్తావని మా ఆశ. సాంఖ్యంలో ఒరే నాయన కొడుతూ ఉండరా, అది చేసుకుంటూ ఉండు, కళ్ళు మూసుకుంటూ అని చెప్తూ ఉంటాం. అది చెప్పిన తర్వాత ఒరే నాయన అక్కడ నువ్వు చూసేది ఏదైతే ఉందో అదే జ్ఞాననేతనరా, ఆ 3వ నేతనతోనే అంతా జరుగుతుందిరా, అది దీనిలో ఉందిరా అనేది అమనస్కానికి వెళ్ళాక చెప్తాం. అన్నప్రాసిన రోజున ఆవకాయ అన్నం పెట్టరు కదరా, లేదా చికెన్ ముక్కను పెట్టరు కదా, పరమాణమే పెడతారు. అట్లాగే యోగంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ముందు చెప్పినప్పుడు డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి అంటే నువ్వు చెయ్యవు, ఇదంతా ఎవడని.
అక్కడికి వెళితే రంభలు దొరుకుతారా అన్నాం అనుకో, ఆశపడి టకా టకా చేసుకుంటాడు. ఉన్న ఆస్తులు కూడా అమ్మి యజ్ఞాలు చేసి పెడతాం. లాభం ఎక్కువ ఏదో వస్తుందంటే దానికి పెడతాం మనం ముందు కదా. అందుకని వాళ్ళు ఆ టెంప్టేషన్ పెట్టారు. మన గురించి తెలియకపోతే కదా, మనం సృష్టించిన వాడు ఆయనకి తెలియదు ఆ మాత్రం, మన బలహీనత ఏమిటో. తర్వాత ఆ పుణ్యకర్మలపై రుచి కలిగించుటకు మాత్రమే అలా వర్ణన చేయబడింది. ఆ విధంగా వర్ణించారు వాళ్ళు. చిన్నపిల్లలకు ఔషధం తాగించుటకు ఏదో ఆశ పెట్టినట్లుగా కథలు చెప్పినట్లు. ఇప్పుడు ఏం చేస్తారు, వాడు సరిగ్గా తింటలేకు ముందు మామూలుగా చందమామ చూపిస్తారు. అది వరకు ఇప్పుడు తల్లులు ఏం చేయట్లేదు, అవన్నీ వేరే సంగతి. వీడు చందమామ ఎక్కడ కనపడుతుంది వీళ్ళకి? అసలు చందమామ కనపట్టలేదు వీళ్ళ మీద. ఎవరికి చందమామ కనపడుతుందిరా? చందమామ కనపడి వెళ్ళి చూసేవాడు వాడు లేదు, చందమామ లేదు. ఇప్పుడు ఏం చేశారు, తర్వాత వాడు మరి దానికి కూడా వినలేదనుకో, అదిగో ఆ నల్లగా బూచోడు ఉన్నాడు, వాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడని భయపెడతారు. అంటే మంచికి వినకపోతే చెడు భయ దుర్మార్గంలో వాడిని భయపెట్టి చేస్తాం. అవన్నీ వాడితే ఆనందనిపించడానికే కదా మన ఉద్దేశం. అట్లా ఇక్కడ జరిగింది, అది చెప్పేది. పెరిగిన చెడ్డ పిల్లలకి మంచి మార్గం చేయడం కోసం యజ్ఞాలు పెట్టారు. అంతేగాని దానిలో ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటి అంటే, పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి నీ అంతఃకరణ శుద్ధికి ఇవి ఉపయోగపడతాయనే రహస్యం చెప్పాలి. ఓకేనా అని బాల్యంలో బాలకృష్ణకు యశోద చెప్పింది సార్. ఏమని? ఎట్లా? కృష్ణ, పాలు గనక తాగితే నీ జులపాలు బాగా సాగి అందంగా ఉంటాయి చూడు అన్నది. అంటే ఉంగరాలు జుట్టాయింది. సో నువ్వు పాలు కనుక బాగా తాగావు అనుకోరా, ఈ ఉంగరాలు బాగా పెరిగి విడదీయగానే సో ఆ జుట్టుని ఇలా లాగంగానే ఇంత పొడుగ్గా వస్తుందిరా, బ్రహ్మాండంగా ఉంటుందిరా అని చెప్తే దానికోసం పాలు తాగేవాడు ఆయన. తర్వాత ఇక పాలు తాగి ఆ విధంగా మనకి యజ్ఞయాగాదుల గురించినటువంటి ఒక ఆసక్తి కలిగించడం జరిగింది తప్ప యజ్ఞయాగాదుల యొక్క అసలు ఉద్దేశం అది కాదు. నువ్వు ఎవరు చేసినా ఏం చేసినా పరమాత్మని చేరే విధానం కోసం ప్రయత్నం చేయడమే నీ యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యము. అది నిన్న మనం చూసాం. మనం ఏమిటి చెప్పాము, అది బంధనాల నుంచి విముక్తుడు కావడమే మనుష్య జన్మ యొక్క లక్ష్యం అని చెప్పి. అర్థమైందా? అది. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు 3 విషయాలు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోండి. సాంసారిక విషయ భోగాలలోనూ, అంటే సంసారం చేస్తే వచ్చే సుఖాల విషయంలోనూ, తర్వాత బయట కనపడే విషయాల పట్ల దాంట్లోనూ, తర్వాత సంబంధీకులలోనూ, చుట్టూ ఉన్నటువంటి పెళ్ళాము, పిల్లలు, అన్న, తమ్ముడు, చెల్లెలు, కొడుకులు, కోడళ్ళు, వీళ్ళందరితో ఉండేటువంటి బాంధవ్యం దీని విషయంలోనూ. మొదటిది విషయ సుఖాల్లో వచ్చే వాటివి, రెండోది సంబంధీకులతో వచ్చేది, మూడోది తన ప్రాణం పైన. దీనికన్నా ప్రియమైంది నీకు ప్రపంచంలో ఇంకేటేది లేదు నీ ప్రాణం మీద తప్ప. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా ఎవరిని ప్రేమించవు. ఊరికే పై మాటలు మొగుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పడం, వాడు నిన్ను పెళ్ళాన్ని నువ్వు తప్పితే నాకు జీవితం లేదని వాడు చెప్పడం, ఇవి 2 అబద్ధాలే. నిజంగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనుకో, పెళ్ళాం దాని ప్రాణం కాపాడుకుంటుందా, మొగుడు ప్రాణం కాపాడుతుందా? చెప్పండి, నాకు తెలియకూడదా? ఎవ్వరు చేయరు, అబద్ధం అది. కాబట్టి ఏంటి, నన్ను నమ్మించాలి. నమ్మించడం కోసం చెప్తాం. ఇప్పుడు ఇందాక చెప్పానే, యజ్ఞాలు చేస్తే నీకు స్వర్గం వస్తుందని. ఎందుకు చెప్పాము? నువ్వు మోక్షానికి వెళ్ళటానికి దోవ చూపించడానికి. అట్లా అర్థమైంది. ఈ 3 విషయాలపైన మనిషికి పుట్టినప్పటి నుండి ఆసక్తి ఉంటుంది. ఇదిగో వాడి చేతిలో ఇంత బెల్లం మొక్క పెట్టు, అది ఎవడన్నా మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, చూస్తాను నేను. చస్తే ఇవ్వడు, అంతే. అప్పటి నుంచే అంకురం దాంట్లో ఉంది. అర్థమైందా?